సత్య సత్య పద్మకి దెయ్యం పట్టింది, అందరూ రండి. ఏంటి సాంబ చెల్లెలుగా? నీకెందుకు వచ్చిందిరా ఈ గొడవ అంతా? రారా యువతలకి రారా. అయ్యో ఏమిటయ్యా అందరూ అలా చూస్తూ కూర్చుంటారు. పద్మ ఏంటి ఏంటి వింత చూసినట్టు చూస్తున్నా? అవతలకి నువ్వు రారా. ఇందాక చెప్తే నమ్మలేదుగా, ఇప్పుడు మీరు నమ్ముతారా? వశీకరణ మంత్రాన్ని ప్రయోగిస్తే ఇలాగే జరుగుతుంది. ఒళ్ళు అగ్ని పర్వతంలా మండుతుంది, కాళ్ళు నేల మీద నిలవు. ఇదంతా దిగంబరుడి క్షుద్ర మంత్రాల ఫలితమే. పాపం సాంబయ్యకి చెల్లెల గురించే దిగులు. మళ్ళా జరిగింది ఏది తనకు గుర్తుండదు. అంటే దగ్గర మనం మ్యాచ్ చూస్తా అంటారు. అసలు ఈ అమ్మాయి ఎవరు? మన సాంబయ్య చెల్లెలు. ఇతని చెల్లెలా? అయ్యో అదో పెద్ద కథలే. అందమైన ఒక అమ్మాయి. మర్చిపోయాను. వాడు ఏం చేస్తాడు అని భయంగా ఉంది. మీరు ముఖాముఖి మాట్లాడుకోండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అవును, మనం ఎక్కడికి వెళ్తున్నాం? దిగంబరుడు ఇంటికి మర్చిపోయావా? సాంబయ్య నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు, మేమంతా బయట ఉంటాం. శభాష్, నిన్ను శాశ్వతంగా గుడ్డివాణ్ణి చేసిన నీలోని మర్మ విద్యా నైపుణ్యం తగ్గలేదురా సాంబా. ఏంటి ఏం కావాలి? నేను ఒట్టి బ్రహ్మచారి. మర్మ విద్యలో నీకున్న నైపుణ్యం నాకు లేదు. నా చేతిలో ఆయుధము లేదు. నన్ను వదిలేయకూడదు. నిన్నొకసారి నేను వదిలేశాను, అదే నేను చేసిన పొరపాటు. నా చెల్లెలు పద్మని వశీకరణంతో లొంగ తీసుకుని క్షుద్రాచారాలకు ఉపయోగించుకుని నీ శవాన్ని చూస్తాను. ఆయుష్రేఖ, భాగ్యరేఖ, విద్యారేఖ, జీవనరేఖ. ఓ, నా ఆయుష్ రేఖ గట్టిదో. సభాష్ సాంబా. రారా ఇటు. సాంబా నీ చెల్లెలి మనసు తనువు ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి. తను ఇంకా కన్యగానే ఉందంటే అది నీ అదృష్టం. నాగమణి తాళపత్రాలు నాకు దక్కిన రోజు అంతమవుతుంది ఆ కన్యత్వం. అప్పుడు ఫలిస్తాను. ఆ రోజు ఆ శవం దగ్గర కూర్చొని నువ్వు ఏడవాలి. ప్రతి పౌర్ణమికి దాన్ని నగ్నంగా చూస్తాను. నువ్వు గుడ్డివాడివైనందుకు సంతోషించు.
సాంబా, నన్నేమీ చెయ్యకు. జరిగిందంతా మర్చిపోతాం. అస్త్ర విద్యలో అగ్రగణ్యుడమైన నీ ముందు నేనెంతటి వాడిని? సాంబా, సాంబా. ఏంటి ఆగిపోయా? నీకు అసలు దృష్టి లేదు గాని దివ్య దృష్టి ఉందిగా. తోడ పుట్టిన దాని రక్తం వాసన చాగావా? నీకన్నీ నీ తాతయ్య బుద్ధులు వచ్చారా? నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఈ ఇంటిని, ఈ ఊరిని సర్వనాశనం చేస్తావు. కషాయం తాగి నోరు మూసుకుని పడుకో, లేదా తొక్కేస్తా. నన్ను అనవసరంగా రెచ్చగొట్టకు. నయదాం ఉల్మృత్యుభూదాం యమభూదాం అపోంబద. చాలే ఆపు. ఎవరినంతం చేయటానికి చెప్తున్నావా మంత్రాన్ని? పుణ్యమూర్తుల వంశాన్నా లేక ఈ ఊరు అమాయక ప్రజలనా? క్షమించండి జ్యోతిష్కులు వారు, ఏదో నా పని నేను చేసుకుంటూ 4 గోడల మధ్య ఉంటే సాత్వికుణ్ణి నేను. ఇప్పుడు నువ్వు చెప్పింది క్షుద్ర మంత్రం కాదా? హలో మిస్టర్ దిగంబరా, అలా చూసి భయపెట్టకండి. నన్ను అపార్థం చేసుకోకండి. నిజం చెప్పాలంటే ఊళ్ళో ఒక్కళ్ళు కూడా మీ మీద సదభిప్రాయం లేదు. కానీ నాకు మీ మీద జాలేస్తుంది. మీరు ఇకనైనా అందరూ మంచిగా మాట్లాడుకునేటట్టు మీ ప్రవర్తన మార్చుకోండి. ఐ మీన్ సమాజ శ్రేయస్సు కోరటం, సాటి వారికి సాయం చేయటం అలాంటివి. ఆనందో కూర్చోండి. సారీ, నేను అనుకోలేదు. ఐఎమ్ రియలీ సారీ. ఐ కెన్ రిపేర్ ఇట్ ఫర్ యూ. పర్వాలేదు, వదిలేయండి. ఐఎమ్ రియలీ సారీ. చూడండి, నేను సలహా ఇస్తున్నాను అనుకోకండి. టైమ్ ఇస్ ద బెస్ట్. ముందు నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. ఓకే మిస్టర్ దిగంబరా, నైస్ దట్ ఐ హావ్ మెట్ యూ. కలుద్దాం. అమావాస్య జననం, ఆశ్లేష నక్షత్రం. నే చెప్పదలుచుకున్నదల్లా ఒక్కటే, ఎవ్వరూ నా పనులకి అడ్డు రాకండి అని. నేనిలా మారడానికి ఎన్నో కారణాలున్నాయి, అది మీకు కూడా తెలుసు. తాతగారి ఆశయం మనవుడు నెరవేర్చాలిగా, వద్దంటారా? ఇక పుణ్యమూర్తుల వారి వంశం అనుభవించక తప్పదు. అది విధి వ్రాత. సుభద్ర పరిస్థితి ఏమిటి? ఎక్కడికెళ్ళిందో ఏమైందో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. ఒక్కటి గుర్తుంచుకో, ఈ సృష్టిలో ఏ శక్తినైనా మంచికే కానీ చెడుకు ఉపయోగించిన వాడు బాగుపడ్డాడు. సుభద్రకు జరిగినట్టే బాధకు జరగకూడదు. అలా జరిగిందో